జయబ్రోలు అందరికీ తెలిసి చేబ్రోలు, కానీ ఒకప్పుడు ఇది జయబ్రోలు. ఈ జయబ్రోలు నగరంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఒక దోష నివారణకై ఇక్కడ బ్రహ్మదేవాలయం నిర్మించడం జరిగింది. ఈ బ్రహ్మదేవాలయం చతుర్ముఖ బ్రహ్మదేవాలయం, లింగ రూపంలో ఉంటారు బ్రహ్మ దేవుల వారు. అలాగే పద్మంలో లింగం నాలుగు పక్కలను కూడా స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి కోనేరు మధ్యలో స్వామివారిని నిర్మించి ఈ దేవాలయం తర్వాత దీనికి అష్టదిగ్బంధనం చేశారు. ఈ అష్టదిగ్బంధనం ఎలా అంటే, మన ఈ బ్రహ్మదేవాలయం చతుర్ముఖ బ్రహ్మదేవాలయం ఏదైతే ఉందో, తూర్పు వైపున చంద్రమౌళేశ్వర స్వామివారు, అట్లాగే పడమర వైపున సహస్రలింగేశ్వర స్వామివారు ఉన్నారు. అంటే చూడండి, తూర్పు వైపున పడమర వైపున శివాలయాలు ఉన్నాయి. అట్లాగే ఉత్తరం వైపు దక్షిణం వైపు ఉన్నటువంటి వైష్ణవాలయాలు, ఇటు దక్షిణం వైపు శ్రీ రంగనాయకుల స్వామివారు ఉన్నారు. అట్లాగే ఇటువైపు ఉత్తరం వైపు వేణుగోపాల స్వామివారు ఉన్నారు. దక్షిణం ఉత్తరాలు కూడా వైష్ణవాలయాలు సాంప్రదాయంతో నిర్మించారు. అట్లాగే ఈ క్షేత్రానికి 4 మూలలా కూడా అమ్మవార్లను ప్రతిష్ఠించారు. ఇటువైపు ఉన్నటువంటి ఆగ్నేయంలో ఉన్నటువంటి మూలన పార్వతీ అమ్మవారిని ప్రతిష్ఠించారు. అట్లాగే నైరుతి వైపున రాజలక్ష్మి అమ్మవారు, అట్లాగే వాయువు వైపున ఒక అమ్మవారు, అట్లాగే ఈశాన్యం వైపున రాజలక్ష్మి అమ్మవారు ఉన్నారు. ఇట్లా 4 మూలలను కూడా అమ్మవార్లను ప్రతిష్ఠించారు. తూర్పు వైపున పడమర వైపున శివాలయాలు, అట్లాగే దక్షిణం ఉత్తరాన వైష్ణవాలయాలు. ఈ యొక్క సాంప్రదాయం ఈ అష్టదిగ్బంధనం అంటారండి. ఈ యొక్క క్షేత్రానికి క్షేత్ర పాలకుడు కాలభైరవ స్వామి. ఇక్కడ మనకి ఈ చంద్రమౌళేశ్వర స్వామి గుడికి ముందు వైపున ఉన్నారు. చాలా విశిష్టమైన ప్రదేశం, చాలా పుణ్యక్షేత్రం కూడా. కాబట్టి అందరూ ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కాగలని ఆశిస్తున్నాము. ఈ యొక్క దేవాలయము పురావస్తు శాఖ నిర్వహణలో ఉందండి. ధన్యవాదాలు.